చికెన్ టిక్కా అండి. ఈ విధంగా చేస్తే ఫ్లేవర్స్ అన్నీ ముక్కకి పీల్చుకొని చికెన్ ఎంత మృదువుగా ఉంటుందో స్మోకీ ఫ్లేవర్‌తో అద్దిరిపోతుంది. నేను ఒక పావు కిలో వరకు బోన్‌లెస్ చికెన్ తీసుకున్నానండి. దీనిని శుభ్రం చేసుకొని ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ వరకు గట్టి పెరుగుని వేసుకోండి. వీటినన్నిటిని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపండి. ఇక్కడ నేను నిమ్మరసం వేయడం మర్చిపోయానండి. మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే కొంచెం నిమ్మరసాన్ని వేయండి. ఇలా కలిపిన ఈ చికెన్ మిశ్రమాన్ని ఒక 1 అవర్ అయినా ఫ్రిడ్జ్‌లో ఉంచండి. లేదా బయట ఉంచినా ఓకే. ఒక 1 అవర్ మాత్రం అలా వదిలేయండి. ఇక్కడ 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ ఆయిల్ వేసుకున్నా ఓకే. లేదా మీ దగ్గర బటర్ ఉన్నా, నెయ్యి ఉన్నా కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ లేకుండా ఈ చికెన్ పీసెస్‌ని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ టిక్కా మనకి స్టార్టర్‌గా, స్నాక్‌గా సూపర్‌గా ఉంటుందండి. పుదీనా చట్నీ, నిమ్మరసంతో తింటే అద్దిరిపోతుంది. మనం ఇంట్లోనే తక్కువ ఐటెమ్స్‌తో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఆ తర్వాత వీటిని మరొక సైడ్ కూడా తిప్పుకొని అటు సైడ్ కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 10 నిమిషాలు చికెన్ 80% కుక్ అయ్యే వరకు అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలండి. నాకు ఇలా కుక్ అవ్వడానికి ఒక 10 నిమిషాల వరకు టైం పట్టిందండి. చూసారు కదా! ఇలా చికెన్ కొంచెం బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మనం ముందుగా కలుపుకున్న మిశ్రమంలో కొంచెం గ్రేవీ మిగులుతుంది కదండీ! దానిలో ఈ చికెన్ పీసెస్‌ని మరొకసారి కోటింగ్ లాగా కలపండి. తరువాత ఒక 5 నిమిషాలు ఆగారు అంటే చికెన్‌కున్న వేడితో ఈ మసాలాను కూడా పీల్చుకుని మంచిగా జ్యూసీగా సెట్ అవుతాయండి. ఇప్పుడు ఇలాంటి ఒక ఊసను తీసుకొని ఈ చికెన్ పీసెస్‌ని గుచ్చుకోవాలండి. ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టి మరొక్కసారి కాల్చుకోండి. ఇలా కాల్చడం వల్ల మంచిగా స్మోకీ ఫ్లేవర్ వస్తాయండి. అంతేనండి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అయిన తర్వాత మనం వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.